ఓడిపోయే ఎమ్మెల్యే టికెట్ మీకు ఇచ్చి పార్టీ మిమ్మల్ని బలిపశువు చేసింది అనుకోవచ్చా? తప్పన్న ఇది మాట్లాడడం. ఎందుకంటే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం ముందుగా నేను హర్షిస్తున్నా. అది ఒక యువ నాయకునికి. అక్బరుద్దీన్ ఓవైసీ ఇండియా లెవెల్లోనే పెద్ద లీడర్. ఆయన మీద నాకు అవకాశం ఇవ్వడము, నేను కూడా ఎక్కడ తగ్గలేదు. ఎలక్షన్ ప్రచారంలో కానీ పార్టీ పనులలో కానీ ఎక్కడ తగ్గకుండా దాదాపు ఎన్నైతే ఓట్లు తీసుకురావాలో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పార్లమెంట్లో సెకండ్ పొజిషన్లో, మలక్పేట తర్వాత ఇవాళ ఎక్కువ ఓట్లు తీసుకొచ్చిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది చాంద్రాయణగుట్ట నియోజకవర్గం. నా ద్వారా, మా కార్యకర్తల ద్వారా ఆ యొక్క ఓట్ షేర్ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా గురించి మాట్లాడడం జరుగుతుంది. మెట్రో సెకండ్ ఫేజ్ ఏదైతే సిబిఎస్ నుంచి చంద్రాయణగుట్టకు తీసుకురావడం జరుగుతుందో దాంట్లో క్రియాశీలకంగా అక్బరుద్దీన్ ఓవైసీకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి చిన్న సంభాషణ జరుగుతుంది. అందులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏమంటారంటే, నేను ఒక బీసీ బిడ్డకు నేను టికెట్ ఇచ్చిన, నువ్వు బీసీలు అంటే ఇష్టపడతావు కదా, ఒక చిన్న కుటుంబానికి చెందిన యువ నాయకునికి నేను టికెట్ ఇచ్చిన, ఆయనని గెలిపియడానికి నేను స్వయంగా మెట్రో రైళ్ళు వచ్చి నేను నోటు అడుగుతా, నీకు ఒకవేళ శ్రద్ధ ఉంటే నువ్వు కూడా ఆ బీసీ బిడ్డను గెలిపి అంటే, అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటాడంటే, కొడంగల్కు నాకు ఇయ్యి, మరి కొడంగల్ నాకు ఇయ్యి, కొడంగల్లో నాకు ఇస్తే నేను చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మీ బీసీ బిడ్డను గెలిపిస్తా అంటాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా లేచి, ఇప్పుడు రా మా పార్టీ బిఫామ్ మీద పోటీ అయ్యి నిన్ను గెలిపించుకుంటా, నిన్ను డిప్యూటీ సీఎంని చేస్తా అన్న ఘనత ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి వారిది. ఆయన నన్ను ఎందుకు పట్టించుకోవడానికి నేను అనుకోవాలి. అంటే వాస్తవానికి టికెట్ మిమ్మల్ని గుర్తించి ఇచ్చిరా, లేకపోతే టికెట్ నాకు కావాలని కొట్లాడిరా? మీరు నా పనిని గుర్తించి, నన్ను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అచ్చంపేట నుంచి పాదయాత్ర చేసినప్పుడు నేను అందులో భాగం. 4 రోజులు అందులో పాదయాత్ర చేసిన. ఆయన పీసీసీ ఉన్నప్పుడు భారత్ జోడో యాత్ర జరిగింది. అందులో 16 రోజులు నాకు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ కంప్లీట్ చేసిన. ఎవరికి భయపడకుండా, ఎవరిని వ్యతిరేకించకుండా పార్టీ క్రమశిక్షణగా పనిచేసే తత్వం ఉంది. అది గమనించి నాకు ఏఐసిసి అధిష్టానం, అప్పుడున్న మా పీసీసీ అధ్యక్షులు, కొంతమంది సీనియర్ నాయకులు నన్ను ఎమ్మెల్యేగా అకామిడేట్ చేశారు. నేను ఆ రోజు గెలుస్తానా ఓడతానా అనేది వదిలిపెడితే పోటీ చేయాలని ఒక సిద్ధాంతం మాత్రం నాలో నరాను ఉండే కార్తిక్ భాయ్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం అంత ఈజీ కాదు. 3,30,000 మంది ఓటర్లు ఉన్నారు. నేను ఇక్కడ ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ప్రచారం ఎట్లా చేయాలన్న కోణం కూడా నాకు తెలియదు. అయినా సరే నా లక్ష్యం ఒకటే, ప్రజలకు పోవాలి, ప్రజలకు ఏదన్నా నా నుంచి చిన్న సహాయం, నేను ఫుల్ఫిల్ చేయకుండొచ్చు కానీ చిన్న సహాయం అయితే చేయాలని చెప్పేసి మాత్రం ఒక కఠినంగా ఉన్న మనిషిని, ఈ కఠినత్వం అసలు నేను ఉన్నన్ని రోజులు పోదు అని చెప్పి నీకు మాత్రం ప్రామిస్ చేస్తున్నా. రైట్. రాజకీయంగా ఓడిపోయిన తర్వాత ఎటువంటి గుణపాఠం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? అంటే నా మనసులో మాత్రం కొద్దిగా బాధ ఉన్నప్పటికీ కొన్ని దగ్గర బాధపడాల్సి వస్తుంది. నా అదృష్టంగా భావించేది ఏంటంటే పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చినాక నాకు 100% ఉన్న బాధ కాస్త 90% పోయింది. నా చేతి నుంచి నేను ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇస్తున్నా, నా చేతి నుంచి ఎల్ఓసి ఇస్తున్నా, నా చేతిలో ఇనాగ్రేషన్ చేస్తున్నా, నా నియోజకవర్గాలలో నా పేరు మీద శిలాఫలకాలు పెడుతుర్రు. ఇంతకన్నా గొప్ప ఏముందన్న? నేను సంపాదించేది ఏందన్న? మా నాన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు. ఇంతకన్నా మాత్రం నేను ఎక్కువ ఆశించేది లేదు. సరే, ఎంత మంచి చేసినా కానీ కూడా చెడు మాట్లాడుకుంటారు. దాన్ని నేను ప్రేమగా తీసుకుంటా. చంద్రాయణగుట్టలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే నాయకులు లేరు. మీరు ఇక్కడ పాగేసుకొని ఇక్కడ కూర్చున్న తర్వాత చంద్రాయణగుట్టలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అలాంటి బలపడే క్యాండిడేట్ను ప్రజలు కోల్పోయారంటే బాధ అనిపించట్లే? బాధ అనిపిస్తుంది కానీ అంటే దాదాపుగా ఏంటంటే ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కూడా మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎలక్షన్ బూత్ లెవెల్గా ఫిట్ లేకుండే. అంటే ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ గెలవాలంటే డబ్బులు ఎన్ని అవుతుండాలో, ప్లస్ పోల్ మేనేజ్మెంట్ ఎంత అవుతుండాలో, పార్టీ క్యాడర్ ఎంత అవుతుండాలో, అధిష్టానం కూడా ధైర్యం ఉండాలన్న. ధైర్యం ఉంటే ఆటోమేటిక్ 200% ఏదో ఒకరోజు డీలిమిటేషన్ అయిన తర్వాత 200% చంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి నేను గెలుస్తున్నా. ఇది మాత్రం 200% నేను మీకు రాసిస్తాను. ఎందుకంటే నేను ప్రజల గుండెల్లో ఈరోజు నిరంతరం ఎవ్వరు వచ్చైనా సరే నేను మాట్లాడితే సింపుల్గా నా దగ్గర నేను మళ్ళీ ఇంకొకటి అబద్ధాలు చెప్పి ఏదో తప్పించుకునే ప్రయత్నం, ఏదో చేసే ప్రయత్నం నాది కాదు. నేను నికాసుగా నిబద్ధతతో ఉంటా.
మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏది ఇచ్చినా కానీ కూడా ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఎంఐఎం పార్టీలో బలమైన నాయకుడు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో కూడా ఎంతో బలమైన నాయకుడు. అలాంటి బలమైన నాయకుడి పైన పోటీ చేయాలనే ధైర్యం ఎలా వచ్చిందన్న మీకు? వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి గారు కల్పించిండ్రు, మా పార్టీ కల్పించింది, మా పార్టీ అధిష్టానం కల్పించింది. 200 మంచి క్వశ్చన్. కానీ ఆలోచించుకోలే, నేను ఒక బలమైన నాయకునితో ఢీకొంటున్నా, నేను ఓడగలుగుతున్నా, గెలవగలుగుతున్నా అని ఎప్పుడైనా ఆలోచించుకో. బలమైన పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీకి, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. మా పార్టీకి రాహుల్ గాంధీ గారు బలమైన నాయకుడు కదా. కానీ వాస్తవానికి అక్బరుద్దీన్ ఓవైసీ అంటే సగం ఓల్డ్ సిటీ వణుకుతుంది. అలాంటి నాయకుడి పైన ఎట్లా పోటీ చేయగలిగారు? దేశం వణికినా సరే మా ఎంబటి దేశ నాయకులు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, మా రాష్ట్రానికి వస్తే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, జగ్గారెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, రకరకాల